ఇది తప్పకుండా నాకు శత్రువే. దీన్ని చూస్తే నా మనసు వ్యాకులు పడుతోంది. దీన్ని చూడగానే నా చేతులు వాటంతరవే గాంధీవం చేపడుతున్నాయి. నా ఇంద్రియాలు ఉద్రేకంతో ప్రతీకారం తీర్చుకోమంటున్నాయి. బహుశా ఇందుకేనేమో మాధవుడు నన్ను గాంధీవంతో పాటుగా తపస్సు చేయమని చెప్పింది. దేవేంద్రుడు కూడా గాంధీవాన్ని ధరించమని ఆజ్ఞాపించారు. ఈ పాపిని సంహరించడమే సరి అయినది. ఓం నమ శివాయ. అయ్యో, పరమశివులేది? నారాయణ నారాయణ, నేడు శివగణాలు కనపడటం లేదు. శివగణాలు ఎప్పుడూ కైలాసాన్ని విడిచి వెళ్ళరు. పరమశివుల సేవకై సదా తత్పరులై ఉంటారు. శివ 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 శివ. ఇప్పుడు నేను కుంతీపుత్రుడు మహాత్ముడు అర్జునునికి సహాయం ఎలా చేయగలను? నారాయణ నారాయణ. బోళాశంకర, బోళాశంకర, తమరి భక్తుడు నారదుడు సంకటంలో పడ్డాడు. బోళాశంకర, నన్ను రక్షించండి. పరమశివ, ఎక్కడున్నారు తమరు? బిల్ల ప్రముఖ నందీశ్వర, వేటనాయక భృంగీశ్వర. ఆజ్ఞ బిల్లరాజా. వేట సఫలమైంది. మేము అడవి పందిని చంపటంలో కృతకృత్యులమయ్యాం. నీవు వెళ్ళి ఆ పందిని మా బాణాన్ని తీసుకురా. తమ ఆజ్ఞ బిల్లరాజా. ఆగు. ఎవరు మీరు? నా బయట నిన్ను తీసుకుంటే ఆపుతున్నారెందుకు? నేనెవరినో అడిగి నీ జ్ఞానాన్ని ప్రస్ఫుటం చేయకు తపస్వి. నా వస్త్రాలే నా పరిచయం. నేను ఈ అడవిలోని బిల్లులలో ప్రముఖుణ్ణి. ఇక ఈ వేట గురించి చెప్పాలంటే ఈ వేట మాది. స్వయంగా బిల్లరాజే తమ బాణంతో దీన్ని చంపారు. మీరిద్దరూ మూర్ఖులు, కపటంగా కనిపిస్తున్నారు. తెలుసుకోకుండా మీకు తోచినట్టుగా మాట్లాడిస్తున్నారు. ఈ వరాహాన్ని వేటాడి ఇప్పుడిప్పుడు చంపాను నేను. దీన్ని చంపింది నువ్వేననడానికి సాక్ష్యం ఏంటి? నా బాణమే ఈ విషయానికి సాక్ష్యం. ఈ విధంగా బాణప్రయోగం జగతిలో కేవలం నేనే చేస్తాను. నువ్వు నీ ధనస్సు నుంచి ఒక బాణం వేసేవా లేక రెండా? నేను ఒకటే బాణం వేశాను. ముందు ఇక్కడ చూడు. ఇక్కడ ఉన్నది ఒక బాణమా లేక రెండా? బాణాలు ఒకటున్నా రెండున్నా నేను చెప్పేది ఈ వరాహం నా బాణంతోనే మరణించింది. అనుకున్నా ఇతనెవరో కపటి అని. మరి ఎక్కడైనా తపస్సులు ఈ విధంగా అస్త్రశస్త్రాలను ధరించి తపస్సు చేస్తారా? అది నాకు తెలుసు. తపస్సు అస్త్రశస్త్రాలను ధరించి చేయరు అని. కానీ మేము క్షత్రియులం, వీరాధివీరులం. మా ఆరాధ్యులు ఆదిదేవ పరమశివులు కూడా తమకి ప్రియమైన త్రిశూలంతో పాటే సమాధిలో లీనమై ఉంటారు. అలా మా ఆరాధ్యులు అస్త్రశస్త్రాలతో సమాధిలో ఉన్నప్పుడు నేనెందుకు ఉండకూడదు? అంటే నువ్వు శివుడివా? కాదు, ఆయనకొక సాధారణ భక్తుణ్ణి. తమ ఆరాధ్యులు చూపిన మార్గాన్ని అనుసరించడం ప్రతి భక్తునికి కర్తవ్యం అవుతుంది. మీ ఇద్దరికి చెప్పాల్సిన దానికంటే ఎక్కువే చెప్పాను. ఇంక వెళ్ళి మీ బిల్లరాజును పిలుచుకురండి. వెళ్ళండి.
వెళ్ళండి. పిల్లరాజా, ఈ తపస్వి తమరి వేటని అతని వేట అని చెప్పుకుంటున్నాడు. తపస్వే కాకుండా ఇతను ఒక వీరుడిలా కూడా కనిపిస్తున్నాడు. ఇతను కేవలం ఒక వీరుడే అయి ఉంటే మేము ఇతనికి ఏమీ చెప్పకుండానే ఇతన్ని దండించేవాళ్ళం. కానీ ఇతను తపస్వి కూడా. అందుకే ఇతని ప్రాణాలను తీసే ముందు ఇతన్ని హెచ్చరించడం మా కర్తవ్యంగా భావిస్తున్నాం. దూత, ఆజ్ఞ పిల్లరాజా. ఇతనిపై ప్రహారానికి శస్త్రాలను సంధించడానికి ముందుగానే వెళ్ళి అతన్ని హెచ్చరించు. నేను భిల్లరాజుకి దూతని. యుద్ధానికి ముందు నిన్ను హెచ్చరించడానికి వచ్చాను తపస్వి. భిల్లరాజును చూడు. నీ మంచిని కోరితే ఈ స్థలాన్ని విడిచి వెంటనే పారిపో. నువ్వు ఈ సాధారణ కార్యానికి నీ ప్రాణాల్ని కోల్పోతావు. జాగ్రత్త. ఇతను నా పుత్ర సమానుడైన గాంధీవధారి అర్జునుడే. కానీ బిల్లరాజు ఇతన్ని యుద్ధానికి పిలుస్తున్నాడెందుకు? నీ ప్రభువు చెప్పాల్సిందంతా నేను విన్నాను. ఇక వెళ్ళి నీ ప్రభువుతో చెప్పు. ఆయన చెప్పిన దానికి అంతా వ్యతిరేకంగా జరుగుతుంది. ఎందుకో తెలుసా? అడవిలో మృగరాజు సింహం నక్కను చూసి భయపడదు. అలాగే మా క్షత్రియులు బిల్లులకు భయపడనే భయపడరు. వెళ్ళి చెప్పు నీ ప్రభువుకి. దేవేంద్ర, నాకనిపిస్తోంది ఈ వాగ్వివాదానికి కారణం అక్కడ చచ్చిపడున్న వరాహమని. తమరి అనుమానం సరైనదే పవరదేవా. కానీ తపస్సు మధ్యలో కనుక యుద్ధాన్ని ఆహ్వానిస్తే నా పుత్ర సమానుడైన అర్జునుని తపోఫలము వ్యర్థమైపోతుంది. భిల్లరాజా, ఏమీ చెప్పనవసరం లేదు. మేమంతా విన్నాం. వెళ్ళు. నేను ఈ భిల్లరాజుని స్వయంగా వెళ్ళి ఆపాల్సిందే. ఆపడమే కాదు, ఆ పైన దండించాలి కూడా. ఆగండి దేవేంద్ర, ఆగండి. ఈ సమయాన తమరా చెట్టుకు వెళ్ళడం సరైంది కాదు. కాదు దేవర్షి, ఈ సమయాన నాకు తమరు చెప్పినది సరైనది కాదనిపిస్తోంది. నేను ఒక తపస్వికి సహాయపడేందుకు పెడుతున్నాను. హర హర మహాదేవ. దేవేంద్ర, ఆలోచన ఉత్తమమైందే. కానీ వెళ్లే ముందు ఒక మారు అవశ్యం చూడండి. తమరి పుత్ర సమానుడైన అర్జునుడితో యుద్ధం చేసే భిల్లరాజు అతనితో ద్వంద్వ యుద్ధం చేయబోతున్నాడా, లేక తన తోటి బిల్లులతో కలిసి అతనిపై దాడినా? అంటే ఒక్కటే దేవేంద్ర. మరి అర్జునునికి ఆ భిల్లరాజుకి మధ్య ద్వంద్వ యుద్ధం జరగబోతుంటే తమరు కల్పించుకునేందుకు అధికారం ఉండదు. ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్య ద్వంద్వ యుద్ధం జరగబోతుంటే మూడవ వ్యక్తి వెళ్ళడం అనేది ఆమోదయోగ్యం కాదు. చూడండి దేవేంద్ర, ఇక చూడండి. బిల్లరాజుకి అర్జునునికి మధ్య ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది. మరి ఇంకోటి చూడండి. బిల్లరాజు తోటి బిల్లులు కేవలం వీరిద్దరి ద్వంద్వ యుద్ధ కౌశలాన్ని తిలకిస్తున్నారు, ప్రహారం చేయటం లేదు. ఓ ధనుర్ధారి, ఎందుకని బాణాలు వ్యర్థం చేస్తున్నావు? మరి నీలో గనక శక్తి సాహసం ఉంటే రా, నాతో పురుష యుద్ధం చేయి. నాకు తమరి మాట అంగీకారమే. తీసుకో.
ధన్యమైనది ధన్యమైనది కుంతీపుత్రుడు అర్జునుని పరాక్రమం. ఓ ఆదిదేవ పరమశివ, తమరి భక్తుని గౌరవం ఇప్పుడు తమరి చేతుల్లో ఉంది. నేను తమరినే స్మరించుకొని తమరి నామజపంతో ఈ బిల్లునిపై చివరి ప్రహారాన్ని చేయబోతున్నాను. విజయుడినైతే సదా శివచరణాలకి అంకితమై ఉంటాను. మరి పరాజితుడినైతే ప్రతి జన్మలోనూ జగతిలో పరమశివభక్తినే కోరుకుంటాను. బహుశా ఈ జన్మలో నా వల్ల ఏదో పొరపాటయి ఉంటుంది. ఓం నమః శివాయ. మూలశంకర, పరమశివ, పరమశివశంకరులకు నేను చేసిందేమిటి? నా ఆరాధ్యుణ్ణి గుర్తించలేకపోయాను. నా ఆరాధ్యునిపై ప్రహారం చేసి నేను ఘోర పాపం చేశాను. ఓ ఆదిదేవా, నేను తమరి పట్ల అపరాధం చేశాను. ధిక్కారమే నా పని, ధిక్కారమే. లేవత్సా, దుఃఖించకవత్సా. మేము నీ పరాక్రమాన్ని పురుషార్థాన్ని పరీక్షించామంతే. నువ్వు నీ పరీక్షలో సఫలుడివయ్యావు. కాదు ప్రభు, కాదు. ఇది సఫలత కాదు, కళంకం, పాపం. నన్ను నేను క్షమించుకోలేను ప్రభు. నేను నిన్ను పరీక్షించడానికి మాత్రమే ఈ లీలను సృజించాను. అందువల్ల ఈ శోకాన్ని విడిచిపెట్టు. లేదు ప్రభు, లేదు. నేను తమరిపై ప్రహారం చేసి జీవించి ఉండే అధికారాన్ని కోల్పోయాను. ఈ ఘోర పాపానికి ప్రాయశ్చిత్తం కేవలం మృత్యువే. నేను వెనువెంటనే అగ్ని ప్రజ్వరిల చేసి ఆత్మత్యాగం చేసి నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను ప్రభు. భక్తుని స్థానం భగవంతుని కన్నా శ్రేష్టమైనది భక్తాగ్రేసరా. ఇలా నువ్వు ఏం చేయాలనుకున్నా మేము మాత్రం నిన్ను ఆపలేం. భక్తుడివైనందుకు నువ్వు నీ ఇచ్చని నెరవేర్చుకోవడానికి స్వతంత్రుడివి. అదే నువ్వు ఆత్మత్యాగం చేసి నిన్ను అంతం చేసుకోవాలనుకున్నా అప్పుడు మేము నిన్ను ఆపం. కేవలం ఒకటే చెబుతాం, ఆత్మత్యాగం చేసుకునే ముందు ఒక్కమారు నీ ఆప్తుడు నీకు మార్గదర్శకుడైన కృష్ణుని అవశ్యం దర్శించుకోవాలి. తమరాజ్ఞ శిరోధార్యం. నేను ఇప్పుడే కేశవుణ్ణి పిలుస్తాను. ఓ ద్వారకాధీశ కేశవ, నేను తమరి ఆప్తుడిని, కుంతిపుత్ర అర్జునుణ్ణి. ఆత్మత్యాగం చేసుకునే ముందు దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. ఓ కేశవ, నాకు దర్శనమియ్యండి. ఓ ద్వారకాధీశ, శీఘ్రమే ప్రత్యక్షం అవ్వండి. శీఘ్రమే ప్రత్యక్షం కండి ద్వారకాధీశ, శీఘ్రమే ప్రత్యక్షం అవ్వండి మాధవ. పార్థ, ఏమాలోచిస్తున్నావు?
నీ అభిప్రాయం సరైనదే. ఆరాధ్యునిపై ప్రహారం చేసి నీకు జీవించి ఉండే అధికారం లేదు. పార్థ, వీరుని మాదిరి చితిలో ప్రవేశించి నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకో. ద్వారకాధీశ ఇలా అంటున్నారేంటి? నేను తమరికేం చెప్పలేదు దేవర్షి. నాకు నా మిత్రుని సంభాషణ మధ్య తమరు అనవసరంగా కల్పించుకుని సలహాలు ఇవ్వడానికి తమరికి ఎట్టి అధికారమూ లేదు. కృపతో నా మిత్రుడికి మార్గదర్శనమియ్యనియండి. చితిని ప్రవేశించు పార్థ. నేను కుంతీపుత్ర అర్జునుణ్ణి. నా ఆరాధ్యులు ఆదిదేవ పరమశివులను గుర్తించలేకపోయి ఆయనపై ప్రహారం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆత్మత్యాగం చేస్తున్నాను. అగ్ని ప్రజ్వరిల్లుగాక. ఆగు పార్థ. ఇలా నువ్వు చేసిన తప్పు వలన నీ పాపాలకి ప్రాయశ్చిత్తంగా నీ ప్రాణాలను త్యజించాలనుకుంటే దానికి నేను ఉపాయం చెబుతాను. దాంతో ప్రాణాలను విడవకుండానే ప్రాణత్యాగంతో సమానంగా నీ పాపాలని ప్రక్షాళన చేసుకోగలవు. ఇలా అంటున్నారేంటి కేశవ? మృత్యువుకి మరో రూపం ఎలా ఉండగలదు? ఉండగలదు పార్థ. ఎందుకంటే నేను చెప్పబోయే ఉపాయం వేదాలు, పురాణాల ద్వారా సూచించబడింది. పార్థ, కానీ నీ మొదట నాకు ఒక నమ్మకం కలిగించాలి. నువ్వు నేను చెప్పిన మార్గాన్ని అనుసరిస్తావని. వినకుండానే నేను ఎలా నమ్మకం కలిగించగలను కేశవ? పార్థ, కేశవుడు నీకు మిత్రుడు, నీ ఆప్తుడు కూడా. నిజమిత్రులు సంకట సమయంలో తోడుగా నిలుస్తారు. కేశవుడు నీకు ప్రస్తుతం చెప్పే ఉపాయం అది నీకు, నీ కుటుంబానికే కాక సమస్త పృథ్వీవాసులకి శుభకారకమవుతుంది. అందుకని కేశవుడికి వాగ్దానం చేయి. నేను మీకు వాగ్దానం ఇస్తున్నాను కేశవ. తమరు నాకు ఎలాంటి ఉపాయం చెప్పినా నాకు అంగీకారమే. ఓ గాంధీవధారి అర్జున, నీవు ఆత్మహత్యా స్థానంలో నువ్వు ఆత్మ ప్రశంస చేసుకో. ఆత్మ ప్రశంస? తమరు ఏమంటున్నారు కేశవ? నారాయణ నారాయణ. మేము ధన్యులం ద్వారకాధీశ, మేము ధన్యులం. ధన్యమైనది తమరి చాతుర్యం. కుంతీపుత్ర అర్జున, ద్వారకాధీశులు చెప్పినది నీతి సమ్మతము, సర్వవిధాల సరైనది. తమ నోటితోనే తమని తాము ప్రశంసించుకోవటం, అహంకారాన్ని ప్రదర్శించడం నిజంగా మృత్యువుతో సమానమే. నిన్ను నువ్వు నీ నోటితోనే ప్రశంసించుకొని నువ్వు నీ పాపాలని ప్రక్షాళన చేసుకొని ప్రాయశ్చిత్తం చేసుకోగలవు. ఇంకా ఆలోచించక మిత్రమా, ఈ చితిపైనే నిలబడి నీవు ఆత్మ ప్రశంసన చేసుకొని నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకో. నేను కుంతీపుత్ర అర్జునుణ్ణి, ఈ జగతిలోనే సర్వశ్రేష్ఠ యోధుడిని. నా గాంధీవం నుంచి వచ్చిన బాణం జగతిలో ఎట్టి వీరుడినైనా సంహరించగల శక్తి కలది. ఇప్పటిదాకా నాకు సమానమైన ధనుర్ధనుడు జన్మించలేదు, ఇక భవిష్యత్తులోనూ జన్మించడు. నేను సర్వశ్రేష్ఠుడను, అజేయుడను. జగతిలో ఎవ్వరూ కూడా నాకు సమవుజ్జీలు కాలేరు. నేను తలుచుకుంటే నా ఒకే ప్రహారంతో సప్త సముద్రాలని ఎండబెట్టేస్తాను.
తలుచుకుంటే ఆకాశాన్ని చీల్చగలను, పర్వతాలని వ్రక్కలు చేయగలను. నేను సర్వశ్రేష్ఠుడిని, సర్వశ్రేష్ఠుడిని. పార్థ, ద్వారకాధీశుడు చూపించిన చాతుర్యంతో నీకు మరో జన్మ లభించింది. నేను నువ్వే ఆత్మప్రశంస చేసుకుని మరణాన్ని ఆహ్వానించావు. అలా మరణించి కొత్త జీవితానికి అధికారాన్ని ప్రాప్తించుకున్నావు. అందుకని కొత్త జీవితానికై నీ మిత్రుడికి ధన్యవాదాలు చెప్పు పార్థ. ధన్యవాదాలు చెప్పడానికి అనేక అవకాశాలు వస్తాయి పార్థ. మరెప్పుడైనా చెప్పు. ప్రస్తుతం ఆదిదేవ పరమశివులు నీ భక్తి భావనకు ప్రసన్నులై నీపైన కృపను చూపాలనుకుంటున్నారు. మొదట ఆయన కృపను ప్రాప్తించుకో. కుంతీపుత్ర అర్జున, నువ్వు ఏ మనోవాంఛతో పంచాక్షరి మంత్రంతో మమ్మ ఆరాధించావో మాకది బహుబాగా తెలియదు. మేము నీవి, నీ కుటుంబం దుఃఖాలనే వినాశనం చేసేట్లుగా వరాన్నిస్తున్నాం. మమ్మల్ని వీరత్వము ప్రభావితం చేసింది. ఆ కారణంగా మేము నీకు మా పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తున్నాం. ఈ మహాపాశుపతాస్త్రాన్ని పొంది నువ్వు నీ సమస్త శత్రువులకి అజేయుడు అయ్యావు అర్జున. ఇంకా నీకు ఏదైనా కోరిక ఉంటే కనుక కోరుకో, మేమది అవశ్యం నెరవేరుస్తాం. ప్రభు, నేను తమరి కృపకు యోగ్యుడనే కాను. తమరు కృపను చూపి నా గౌరవాన్ని పెంచారు. నేను కోరేది కేవలం ఒక్కటే, ఈ చరణాలపై నా భక్తి సదా నిలిచి ఉండాలని. నాకు నా అచంచల భక్తికి ప్రతిరూపంగా తమరి శివలింగాన్ని ప్రసాదించండి. కేవలం దాన్ని దర్శించినంతనే అనంతకాలం దాకా శివభక్తుల మనోవాంఛలను నెరవేరుస్తూ ఉండాలి. తథాస్తు. తీసుకోవచ్చా? నీకు శుభమగుగాక. కుంతిపుత్ర అర్జున, పరమశివశంకరులు ప్రసాదించిన ఈ అద్భుత శివలింగాన్ని పరమశివులు ప్రత్యక్షమైన ఆ సముచిత స్థానంలో ప్రతిష్ఠించు. రాజున, పశుపతి పరమేశ్వరులకి జయము, త్రికాలదర్శి పరమేశ్వరునికి జయము, ఆదిదేవ పరమశివులకి జయము. అర్జున, నువ్వు నీ సంకల్పాన్ని, దీక్షని పూర్తి చేసుకున్నావు. ఈ జగతిలో శివభక్తిలో, శివకృపలో నీకు సమంగా ఎవరూ ఉండలేరు. నువ్వు ధన్యుడివి. శివకృపని పొంది నువ్వు నీ సకల దుఃఖాలని అంతం చేసుకున్నావు. శివేచ్ఛతో పాశుపతాస్త్రాన్ని పొంది నువ్వు జగతిలో అజేయ యోధుడివయ్యావు. నీ మనసులో జీవుల శుభానికై ఉన్న భావనల వల్ల ఆ కారణంగా నువ్వు శివభక్తితో పాటు పరమశివుని పాశుపత లింగం కూడా అడిగావు. ఇది సదా భక్తుల మనోవాంఛలని తీరుస్తూ ఉంటుంది.
పశుపతి పరమేశ్వరునికి జయము త్రికాలదర్శి పరమ శివశంకరులకి జయము. బావగారు, ఇందువల్లే నేను పార్థునికి శివభక్తికి ఉపదేశాన్ని ఇచ్చాను. తెలుసునా పార్థ, ఈ సకల జగతిలోనూ ఆకాశము, జలము, ధరిత్రిలోనూ అనుక్షణము సకల దశ దిశలా పగలు రాత్రిలోనూ నా ఆరాధ్యులు శివశంకరులే నిండి ఉన్నారు. అందుకే అందరూ కలిసి స్వచ్ఛ మనసుతో అనండి, ఓం నమ శివాయ. నభధర జలముల క్షణ క్షణానికి దశ దిశలందున ఉషసులోన. నభధర జలముల క్షణ క్షణానికి దశ దిశలందున ఉషసులోన. మృతి జన్మలలో జడ చేతనలో నీవే నిండితివే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆది అనంతము నువ్వు భయహర్తవు కైలాసవాస ఓ పరమేశ. ఆది అనంతం నువ్వు భయహర్తవు కైలాసవాస ఓ పరమేశ. ఓ సుఖకర్త ఓ దుఃఖహర్త ఆపదలోన నీవే. ఓం నమ శివాయ.